మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. తెలంగాణ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేలా 7 అంశాల్లో కేంద్రం మద్దతివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ, రీజనల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, వరంగల్ ఎయిర్పోర్టు సహా పలు అంశాలపై ఆమోదం తెలపాలని కోరారు. అనంతరం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సీఎం మెట్రో రైలు 2వ దశకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్రానికి అవసరమైన వివిధ ప్రాజెక్టులతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణకు తక్షణం 7 వరాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సాగు, తాగునీటి అవసరాల కోసం గోదావరి జలాల్ని సమర్థంగా ఉపయోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం తరపున సహకారం అందించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనల్ని ఆమోదించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో మార్గ నిర్మాణం కోసం 38,595 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించామన్న రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ రీజనల్ రింగు రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం వినతి పత్రంలో కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50% వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని గుర్తు చేశారు. ఎన్హెచ్ఏఐకు ఇప్పటికే 626 కోట్లు విడుదల చేశామని, భూసేకరణ కూడా 90% పూర్తయినట్లు తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్మెంట్ మ్యాప్లు, హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రహదారి, రవాణా శాఖకు అందించామని సీఎం తెలిపారు. అందువల్ల ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం పోర్టు వరకు హైదరాబాద్, అమరావతి, బందర్ పోర్ట్ ఎక్స్ప్రెస్ వేకి కేంద్రం అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. 120 మీటర్ల రైట్ ఆఫ్ వేతో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ లభిస్తుందన్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల ఎగుమతులకు ఇది కీలకమని తెలిపారు. వరంగల్ ఎయిర్పోర్టు పనుల్ని త్వరగా ప్రారంభించాలని, అవసరమైన భూమిని సేకరించి ఎయిర్పోర్ట్స్ అథారిటీకి అప్పగించామని సీఎం ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామికంగా, విద్య, పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం 200 ఎకరాల భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటి, ట్రిపుల్-ఐటీ, నల్సార్, టీఐఆర్ఎఫ్ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని గుర్తు చేశారు. ఐఐఎం కూడా ఏర్పాటు చేస్తే నూతన విద్యా విధానం 2020 ఆశించిన లక్ష్యమూ నెరవేరుతుందని ప్రధానికి సీఎం వివరించారు. అనంతరం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు సత్వరమే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి ఖట్టర్తో సమావేశమైన రేవంత్ రెడ్డి హైదరాబాద్లో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్ 2 అవసరం ఎంతో ఉందని తెలిపారు. మెట్రో ఫేజ్ 2 సాకారమైతే నగరంలో రాకపోకలు వేగంగా సాగడంతో పాటు రహదారులపై రద్దీ తగ్గుతుందని, సుస్థిరాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. పట్టణ వ్యవహారాల శాఖ సూచన మేరకు అవసరమైన సవరణలు చేసి ప్రాజెక్టు డీపీఆర్ సమర్పించిన విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. ఇతర శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.